హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను విసునందన. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. అయితే వరలక్ష్మి శుక్రవారం కోసం మన ఇంటికి వచ్చే అతిథుల కోసం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఇలా సింపుల్ లంచ్ మెనూ అయితే ప్రిపేర్ చేశాను. ఇదైతే పప్పు, అలానే ఇదైతే పచ్చి పులుసు, అలానే ఆలుగడ్డ వేపుడు, మిర్చి బజ్జీ, కొబ్బరి పచ్చడ, అలానే పాయసం. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాము. మనము ఆల్రెడీ మార్నింగ్ ప్రసాదాలు కూడా చేస్తాం కదా, అది కాకుండా ఇవైతే స్పెషల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు వాష్ చేసేసి ఇలా వాటర్ అయితే పోసి పెట్టుకుంటున్నాను. చాలా మంది వ్రతం చేసుకోకపోయినా భోజనాలు పెడతారు, అలాంటి వాళ్ళకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కందిపప్పును కూడా మంచిగా వాష్ చేసుకొని ఒక 2 సార్లు ఇలా వాటర్ పోసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా తీసుకున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా వాష్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇవి రైస్ ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రైస్లో ఇప్పుడు వాష్ చేసిన రైస్లో మంచి వాటర్ కూడా వేసుకొని, మీరు ఒకవేళ డైరెక్ట్గా వండితే పర్లేదు, అంటే ఎక్కువ వాటర్ వేసుకోండి మెజర్మెంట్స్ లేకుండా. లేదు అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. లేదు మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అన్నప్పుడు ఎక్కువ వాటర్ వేసుకొని గంజి వంపండి, అది బెస్ట్. ఇప్పుడు పప్పు అయితే కుక్కర్లో వేసేస్తున్నాను. అందులోనే సరిపడంత వాటర్, అలానే కొంచెం పసుపు వేసుకొని ఒక 2 విజిల్ అయితే తీసుకున్నాను పప్పుని. ఈలోపు ఇవి ఉడికేలోపు మనము వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఆలుగడ్డ కర్రీ కోసం ఆలుగడ్డలు కట్ చేస్తున్నాను, అలానే మిర్చి బజ్జీ కోసం మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మనకు ఈ లంచ్ మెనూ ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా. అలానే బజ్జీ కోసం పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు శనగపిండి దాకా వేసుకున్నాను. అందులో కొంచెం బియ్యం పిండి, అలానే కొంచెం ఉప్పు, కొంచెం సోడా. మీరు ఒకవేళ మిరపకాయ బజ్జీ కాకుండా అరటికాయ బజ్జీ చేసుకోవచ్చు, లేదు అంటే ఆలుగడ్డ బజ్జీ చేసుకోవచ్చు. ఆప్షనల్గా ఇవి కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని మంచి బజ్జీ పిండి లాగా కలిపేసుకోవడమే. మనకు మిరపకాయ బజ్జీలు వేయడానికి పిండి అనేది మరీ లూజ్గా అవ్వకూడదు, అలానే మరీ టైట్గా ఉండకూడదు. కొంచెం ఇలా చేతిలో పడితే మనకు కరెక్ట్గా వేలికి అంటుకోవాలి, అప్పుడే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసేద్దాం. ఈ లోపు మనకు రైస్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. నేనైతే ఇక్కడ గంజి వంపుకుంటున్నాను. రైస్ అయితే ఇలా గంజి వంపేసుకొని 2 నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గనిస్తే రైస్ అయితే అయిపోతుంది. చూసారా, ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. దీని అయితే సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆలుగడ్డ వేపుడుని అయితే ఇక్కడ చేసుకుందాము. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం వేగిపోయాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదంటే శనగపప్పు వేసుకోవచ్చు, మినప్పప్పు వేసుకోవచ్చు తాలింపులో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే సరిపడంత ఉప్పు వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకు ఆలుగడ్డ మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనము మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము. దీన్ని అయితే ఇంకొక స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను నేను. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు అనేది అంటుతుంది. అలా కాకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. 1 నిమిషం అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి కోసం ఇక్కడైతే పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలానే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం చింతపండు తీసుకొని ఇందులో వేసుకున్నాను. అలానే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, అలానే కొంచెం చక్కెర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండర్ పట్టేసుకోవాలి.
చూసారా ఇలా. ఇప్పుడు ఇదైతే సైడ్కి పెట్టేద్దాము. అన్ని తాలింపు అంతా ఒకటేసారి వేసుకుందాం, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే పచ్చిపులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం నానబెట్టిన చింతపండు నుంచి రసం అయితే తీసేసుకొని కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మా సైడ్ అయితే ఇది పచ్చిపులుసు అంటారు, ఇలానే చేస్తారు. ఇందులో సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పౌడర్. మీకు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం సేపు సైడ్కి పెట్టేసేయాలి. నాకు కుక్కర్ విజిల్ అనేది పోలేదు, సో ఇంకొంచెం సేపట్లో అది విజిల్ పోయేలోపు నేను ఇక్కడైతే అప్పడాలును వడియాలు అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా గొట్టం పాపడాలు వేసుకుంటున్నాను. మనం అన్ని వంటలు చేసినా ఇలా అప్పడాలు వడియాలు పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే నా దగ్గర గొట్టం పాపడాలే ఉన్నాయి, సో ఇవే వేయించుకుంటున్నాను. ఇవి పప్పు కాంబినేషన్ లో చాలా బాగుంటాయి. ఇప్పుడు తీసేసి ఇవి కూడా సైడ్కి పెట్టేసుకుంటున్నా. అదే ఆయిల్లో నేను ఆల్రెడీ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అయితే ఇక్కడ బజ్జీలు కూడా వేసేసుకుందాము. మనకు ఇంకొకటి కూడా రెసిపీ అయిపోతుంది. ఇక్కడ మిర్చి బజ్జీని మధ్యలో కాట్లు పెట్టుకొని కొంచెం ఉప్పు పెట్టి పెట్టుకున్నాను. ఇలా పిండిలో డిప్ చేస్తూ బజ్జీలు అయితే వేసుకోవచ్చు. మిర్చి బజ్జీ కాకపోయినా అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, లేదు అంటే ఆలుగడ్డ బజ్జీ వేసుకోవచ్చు, వంకాయ బజ్జీ వేసుకోవచ్చు, టమాటో బజ్జీ వేసుకోవచ్చు. ఇలా రకరకాల బజ్జీలు వేసుకోవచ్చు. వామాకు కానీ పాలకూర కానీ ఇవి కూడా బజ్జీలు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈజీగా అయిపోతుందని మిరపకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మిరపకాయలు కొంచెం వేగాక తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకోవాలి. మనము టైం అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే మనము వంటలు బాగా చేసుకోవచ్చు. మన వచ్చే అతిథుల కోసం సింపుల్ గా చేసినా చాలా బాగుంటాయి. ఆల్రెడీ మనకు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి కాకుండా ఎక్స్ట్రాగా ఇవి చేసి పెడితే వచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మిరపకాయ బజ్జీలు మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారా. ఇవైతే తీసి సైడ్కి పెట్టేసి మిగతా బజ్జీలు కూడా అన్ని ప్రిపేర్ చేసుకుందాము. మీరు కావాలంటే ఇంకా బెండకాయ ఫ్రై చేసి పల్లీలు వేసి ఆ కర్రీ కూడా చేయొచ్చు ఆప్షనల్ గా. ఇప్పుడైతే ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. మనకు కొంచెం పప్పుని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము కొబ్బరి పచ్చడికి అలానే పచ్చి పులుసుకి పప్పుకి అన్నిటికీ ఒకటేసారి తాలింపు వేసుకుందాము. పప్పులో ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను. ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై కూడా మనకు దగ్గరికి వచ్చేసింది. మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను దాన్ని. చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, అలానే కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ ఫ్రై చేస్తే మన ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆలుగడ్డ కూర కూడా. మీరు కావాలంటే అరటికాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో. బెండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, వంకాయ ఫ్రై ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ లేకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని దీన్ని కూడా సైడ్కి పెట్టేస్తున్నాను. మనము ప్రసాదాలు అన్ని చేసినాక ఇవి చేయడం స్టార్ట్ చేస్తే మనకు తొందరగా అయిపోతుంది. ఇదంతా మనకు ఒక 45 మినిట్స్ లో ఈ లంచ్ మెన్యూ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా ఆలుగడ్డ ఫ్రై ఎంత బాగుందో. మన ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము పచ్చడకు, పచ్చి పులుసుకు, పప్పుకు. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే మూడింటికి ఒకటేసారి తాలింపు వేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, అలానే ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే మీకు కావాలంటే కొంచెం శనగపప్పు కానీ లేదంటే మినప్పప్పు కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేసుకోలేదు. ఇక్కడ అలానే కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ 1 నిమిషం మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంగువ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీనైతే మనము పచ్చి పులుసులో, పప్పులో, అలానే కొబ్బరి పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి పులుసులో అయితే వేసేస్తున్నాను. చూసారా, సింపుల్ గా ఇలా పచ్చి పులుసు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొంచెం సేపు స్టవ్ పైన పెట్టి దీన్ని బాయిల్ కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ గా పచ్చి పులుసే చేసి పెట్టాను. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఒక టమాటో కూడా వేసుకోవచ్చు ఇందులో. లేదు అంటే టమాటో రసం చేసుకోవచ్చు, లేదు అంటే పప్పులు చేసుకోవచ్చు, లేదు అంటే చాలా రకాలు చేసుకోవచ్చు. ఇక్కడ పప్పులో కూడా తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇలా తాలింపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మీకు వీలైతే స్టవ్ మీద పెట్టుకోండి, లేదు టైం లేదంటే కలిపేసి పెట్టేసేయండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది కూడా. చూసారా, సింపుల్ గా అయిపోయిన రెసిపీస్. కొన్ని టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ కొబ్బరి పచ్చడి కోసం అదే గిన్నెలో ఆయిల్ అలానే ఉంచేసి కొబ్బరి పచ్చడి అయితే కొంచెం వేగనివ్వాలి. దానివల్ల కొంచెం పచ్చి వాసన పోతుంది. లేదు అంటే డైరెక్ట్ కూడా అలానే సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కొబ్బరి పచ్చడిని అయితే. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన పోయి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలోకి. చూసారా, సింపుల్ గా కొబ్బరి పచ్చడి అయితే ఈజీగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే డిఫరెంట్ రైసెస్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా రోటి పచ్చళ్ళు కూడా ఏదన్నా ఇన్స్టెంట్ గా చాలా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ కొబ్బరి పచ్చడి కూడా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఒకసారి ట్రై చేయండి. అలానే ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా పాయసం కోసం ఇప్పుడు బౌల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ ఈ 3 అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. మనకు పాయసం తొందరగా అయిపోతుంది అన్నిటికన్నా, సో అందుకే పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. మనకు ఒకవేళ నైవేద్యాలు రోజే చేస్తుంటే మాత్రం మనము పాయసం చేయని అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రసాదాలే ఎక్కువగా ఉంటాయి కదా, స్వీట్స్. సో అదే సరిపోతుంది. లేదు ఓన్లీ భోజనాలు పెట్టే వాళ్ళకైతే ఇలా చేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిపోయాక తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్యాని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ అయితే మన సేమ్యాకైతే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. అప్పుడే మనకు సేమియా అనేది పొడి పొడిగా ఉంటుంది. మనం ఒకవేళ డైరెక్ట్ వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది. అలానే వేడి పాలు, హాఫ్ నీళ్లు హాఫ్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను. 2 వేడివే. ఇప్పుడైతే సేమియాని కొంచెం అందులో ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిపోయాక అందులో ఇలాచీ పౌడర్, వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 1 కప్పు చక్కెర యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. అంతే, మన సేమియా పాయసం కూడా సింపుల్ గా రెడీ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. వేడి పాలు, వేడి నీళ్లు మనం మస్ట్ వేయాలి, లేదంటే మనకు కొంచెం ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే ఎంత సేపు అయినా కానీ మనకు పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకొని అంటే సర్వ్ చేసుకోవడమే సేమియా పాయసం కూడా. ఇవన్నీ రెసిపీస్ చేయడానికి నాకు 45 మినిట్స్ దాకా పట్టింది. అంతే, చాలా తక్కువ టైమే పట్టింది. మనం కావాలంటే ఇంకా చాలా డిషెస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పేశాను. ఒక్కసారి చేయండి. అలానే ఇలా అరిటాకులో భోజనం పెట్టండి, చాలా మంచిది. అలానే మన ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర మంచిగా ఆశీర్వాదం తీసుకోండి, ఇంకా మంచిది. మనము ఎంత మందికి పెడితే అంత మంచిది ఈ శ్రావణ మాసంలో భోజనాలు. అలానే పెరుగు లేదా దద్దోజనం కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చళ్ళలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముద్దపప్పులో ఆవకాయ వేస్తారు, నేను వెల్లుల్లి వేస్తాం కదా ఆవకాయలో, సో అందుకనే ఆవకాయ అయితే పెట్టలేదు.
అంతే, ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.